ఎన్నో ఏళ్ల స్వప్నం సాకారమైంది. ప్రపంచ క్రికెట్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. లార్డ్స్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి WTC ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయం వెనుక, ఈ చరిత్ర సృష్టించడానికి వెనుక ఒకే ఒక్కడు స్ఫూర్తిగా నిలిచాడు. అతడే టెంబా బవుమా. బౌమా లార్డ్స్లో ఆస్ట్రేలియాపై గెలిచి దక్షిణాఫ్రికాకు ICC ట్రోఫీ అందించిన తర్వాత ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అవును, పొట్టోడు గట్టివాడే అని ఎప్పటినుంచో వింటున్నాం. కానీ ఇప్పుడు చూశామని క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ మక్కా అని చెప్పుకునే లార్డ్స్లో అందున ఆస్ట్రేలియా లాంటి పొగరబోతు జట్టును ఎదుర్కొని విజయం సాధించడం మామూలు విషయం కాదు. అప్పటికి బౌమాను ఎలాగైనా పెవిలియన్కు పంపాలని ఆసీస్ బౌలర్లు రకరకాలుగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే బౌమా గాయపడ్డాడు కూడా. కానీ బౌమా అంటేనే పోరాట యోధుడు. రిటైర్డ్ హట్ గా వెనుదిరగలేదు. పోరాడాలనుకున్నాడు విజయం సాధించేదాకా. చివరికి తన సంకల్పమే దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించింది. బౌమా దక్షిణాఫ్రికా స్వప్నాన్ని నెరవేర్చడమే కాదు, కోట్లాది మంది హృదయాల్ని కొల్లగొట్టాడు. క్రికెట్తో తనకొచ్చిన ఆదాయంతో పేద పిల్లలకు చదువు చెప్పిస్తూ ఉంటాడు. యువ క్రికెటర్లకు సాయం అందిస్తూ ఉంటాడు. ఇక టీం కెప్టెన్ గా జట్టులో ఎన్నడూ లేనంతగా స్ఫూర్తి నింపాడు. ఫీల్డింగ్ లో చిరుతలా లంఘించాడు. కళ్లు చెదిరే రనౌట్ చేశాడు. బ్యాటింగ్ లో దమ్ము చూపాడు, దుమ్ము రేపాడు. దీంతో లార్డ్ స్టేడియం లార్డ్ బౌమా అంటూ హోరెత్తిపోయింది. మ్యాచ్ లో మార్క్రమ్ పరాక్రమ సెంచరీ చేసిన ఎందరెందరో అద్భుతంగా ఆడిన బౌమా చివరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలా అని మార్క్రమ్ సెంచరీని తక్కువ చేసినట్లు కాదు. బౌమా స్ఫూర్తే తనను నడిపించిందని మార్క్రమ్ చెప్పడం ఇందుకు ఓ ఎగ్జాంపుల్. నిజానికి క్రికెట్లోకి దక్షిణాఫ్రికా రీఎంట్రీ ఇచ్చాక ఆట తీరుతో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన ICC టోర్నీల్ని గెలుచుకోవడంలో మాత్రం బోల్తా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పాత సెంటిమెంట్ ని దక్షిణాఫ్రికా తుడిపేసింది. బౌమా స్ఫూర్తిదాయక కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు కళ్లు చెదిరే విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత చాలా మంది దక్షిణాఫ్రికన్లు భావోద్వేగం దాచుకోలేకపోయారు. ఆనంద బాష్పాలు రాల్చారు. ఎప్పుడూ గెలుపు ముంగిట బోల్తా పడి కన్నీళ్లు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు మొదటిసారిగా ఆనంద బాష్పాలు రాల్చడం అభిమానుల హృదయాల్ని తాకింది. ఇక ఈ విజయంతో బౌమా 96 ఏళ్ల రికార్డుని కూడా బద్దలు కొట్టాడు. టెస్టుల్లో 9 వరుస విజయాలు అందించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. గత 10 టెస్టుల్లో బౌమా కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా 9 విజయాలు సాధించగా ఒక మ్యాచ్ ని డ్రా చేసుకుంది. 1920-21లో వార్మిక్ ఆర్మ్స్ట్రాంగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా 8 టెస్టుల్లో గెలిచింది. ఇప్పుడు ఈ రికార్డును బౌమా కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా జట్టు బద్దలు కొట్టింది. లార్డ్స్ లో గెలిచిన ఈ మ్యాచ్ తో బౌమా దక్షిణాఫ్రికా క్రికెట్ ఫ్యాన్స్ కు లార్డ్ గా నిలిచాడు.